అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 3 ఆకుకూరలను కలిపి ఈ కర్రీని నేను ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మెంతి కూర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. పాలకూర, సిరికూర, మెంతి కూర. ఓకే అండి, ఎప్పుడు మీరు ఇలా ట్రై చేయకపోతే ఈ వీడియో పూర్తిగా చూశాక మీరు కూడా ట్రై చేయండి. రైస్లోకి, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను సిరికూర 3 కట్టలు పెద్ద సైజు తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మెంతికూర 1 కట్ట తీసుకోండి. పెద్దదైతే 1 కట్ట, చిన్నవైతే 2 తీసుకొని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకోండి. పాలకూర కూడా నేను పెద్ద సైజు 2 కట్టలు తీసుకొని సన్నగా కట్ చేసి కడిగేశాను. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేయండి. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. 2 స్పూన్ల ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి త్వరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసుకొని కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేయండి. పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు మొత్తం వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా కలిసేలాగా 1 మినిట్ వరకు కలిపేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి. హైలో పెడితే త్వరగా అడుగంటుతుంది. ఇట్లా పూర్తిగా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాల వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేయండి. ఆల్మోస్ట్ కర్రీ అనేది 70% వరకు కుక్ అయిందండి. లేత ఆకుకూరలు తీసుకొని మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసామంటే చక్కటి గ్రేవీతో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేయండి. నేను 2 టీ స్పూన్ల వరకు కారము, 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఆకుకూరలలో సాల్ట్ ఎక్కువ పట్టదు, టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 3 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఉడికిపోయిందండి. చాలా చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ రెసిపీ కూడా. పిల్లలు తినని వాళ్ళు కూడా ఈ కర్రీని పెట్టేస్తే తినేస్తారండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.